తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కానకరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీరెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరుల యాదిలో సౌరయాత్ర సభ కార్యక్రమం పాలకుర్తికి చేరుకుని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాటికను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడారు. మంచిగా ఫ్రీగా అడుగుతున్నారు, ఎటువంటి మొహమాటం ఎటువంటి భయం లేకుండా మంచిగా అడుగుతున్నారు. అంతటి స్వాతంత్రం ఒకప్పుడు లేకుండే. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా ప్రభుత్వము, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఇట్లాంటి చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి ఎప్పటికిక్కడ ఉండాలని, అదే స్ఫూర్తితోటి ఇంకెందరో ముందుకొచ్చి ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇందాక పాలకుర్తి అని చెన్ను రిజర్వాయర్ అడిగినరు. నేను ఫస్ట్ గెలవక మొత్తం రావటం మీరు చేసుకున్న పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం అని అనుకుంటున్నాం. మరి అదేవిధంగా మన అందరం కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి, ఆమె ఇచ్చిన మన స్పందనతోటి, మరి ఆమె ఆశయాలతోటి మరి అందరము కలిసిమెలిసి ముందుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీనికి ప్రభుత్వం తరఫున కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి సిపిఎం సోదరులందరూ కూడా మద్దతు తెలిపినారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి చాకలి ఐలమ్మ గారి వారసులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర కళాకారుల బృందం వాళ్ళకి అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన కళాకారులందరికీ కూడా ఉద్యమాది వందనాలు. మరి ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అంటే ఇందాక అన్నారు ఇక్కడ ఒక నాటకం చేస్తాము అయ్యేదాకుండా అని అడిగినప్పుడు ఏం చేస్తారో అని అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. కానీ అప్పట్లో ఏం జరిగిందో కళ్ళకు గట్టినట్టుగా చూపించిండ్రు. అదే అంటే ఒక్క నిమిషం కూడా అంటే తల పక్కకు తిప్పి ఏదో అటు ఇటు విననట్టు కాకుండా మొత్తం కూడా అందరి దృష్టి మీ మీదనే ఉండి ఏమైతుంది అన్న చూసే విధంగా కూడా మీరు చేసిండ్రు. మరి ఇప్పుడు రాబోయే జనరేషన్స్ లో కూడా అందరూ చాలా మంది ఇప్పుడు తగ్గిపోయింది. ఇట్లాంటి నాటకాలు జరుగుతుంటే అంత ఇంట్రెస్ట్ చూపియరు చూడడానికి. కానీ ఇట్లాంటివి కూడా ఎంతో అద్భుతంగా మీరు చేసిండ్రు. పాలకుర్తి నియోజకవర్గంలో ముందు చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, పాలకుర్తి నియోజకవర్గంలో ఇట్లాంటి కళాకారులకి మళ్ళీ అవకాశాలు ఇస్తామని మళ్ళీ చెప్తున్నాము. ఇట్లాంటి కళాకారులు ఎంతో మంది ఇంకా ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాము. మరి ప్రభుత్వం ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈనాటి ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేయడం జరిగింది. గద్దర్ గారి కార్యక్రమాలైనా లేకపోతే మన చాకలి ఐలమ్మ గారి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అధికారికంగా